ఓకే సార్. Okay, thank you, Janik. We'll start now. Welcome. ఈరోజు వెబినార్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, అదేవిధంగా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, ఈ రెండింటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సెమినారు బైడెన్ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాద విధానం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశం మీద సెమినారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏ బైడెన్ ప్రెసిడెన్సీ అండ్ అమెరికాస్ ఇంపీరియలిస్ట్ పాలసీ. సో దీని మీద ఈరోజు వెబినార్. మనం గతంలో ఒక వెబినార్ కండక్ట్ చేసినప్పుడు అప్పటికి ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి. ట్రంప్ ఓడిపోయాడు, బైడెన్ గెలిచాడు. బైడెన్ గెలిచిన తర్వాత అమెరికా ప్రభుత్వం అనుసరించేటువంటి వైఖరి, సామ్రాజ్యవాద వైఖరిలో వచ్చేటువంటి మార్పులు ఏమిటి అనేటువంటి దాన్ని చర్చించడానికే ఈరోజు వెబినారు. మెక్సికో పట్ల కానీ, ఇతర లాటిన్ అమెరికన్ దేశాల పట్ల కానీ, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇటువంటి దేశాల పట్ల ఎలాంటి వైఖరిని బైడెన్ ప్రభుత్వం చేపడుతుంది, భారతదేశం పట్ల, చైనా పట్ల ఎటువంటి వైఖరి ఉంటుంది, ఇదివరకు ఉన్నటువంటి ఇంకా దిగలేదు ఆయన, ట్రంప్ ప్రభుత్వానికి బైడెన్ ప్రభుత్వానికి తేడా ఉంటుందా ఈ విషయాల్లో, అదేవిధంగా ఆంతరంగికంగా ఏమైనా మార్పులు జరుగుతాయా విధానాల్లో అనేటువంటి అంశాలని చర్చించడానికి ఈరోజు ప్రొఫెసర్ విజయ్ ప్రసాద్ గారు మనకు అమెరికా నుంచి ఆయన అందుబాటులో ఉన్నారు. సో నౌ ఐ రిక్వెస్ట్ Professor Vijay Prasad to speak for 40 minutes. Then there will be questions and answer session. Okay, thank you, Comrade Vijay Prasad. Okay, Comrade. Very great pleasure to be with you. There were several elections in this period. There was the election in Bolivia, where the socialists won a huge mandate. There was an election in Bihar, where the result was not as favorable, perhaps, except that the left did very well. And then there was election in the United States, where for days afterwards, there was chaos. And in some ways, that chaos remains. Shall I? Yes. Good evening. మరోసారి అభిప్రాయాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కాలంలో అనేక ఎన్నికలు జరిగాయి. ముందుగా బొలీవియా ఎన్నికల్లో సోషలిస్టు శక్తులు ఆధిపత్యాన్ని సాధించాయి. బీహార్ ఎన్నికల్లో మనం చూసాం, ఇంకా గందరగోళ పరిస్థితి నుంచి బయటపడలేదు. అమెరికాలో మరింత గందరగోళ పరిస్థితి వైపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. So the actual result of the election. One minute, comrade. అందరూ ఈ బ్లూ బటన్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ మైక్ ఆఫ్ చేయాలి. కొద్దిగా మీరు మాట్లాడుతున్న శబ్దాలు వినపడుతున్నాయి, మైక్ ఆఫ్ చేయండి. రామరాజు గారు కెమెరా కూడా ఆఫ్ చేయండి. ఓకే, మైక్స్ ఆఫ్ చేయండి అందరూ. ఓకే కామ్రేడ్, యూ కెన్ స్టార్ట్. ఓకే, the actual result of the election, the official result, won't be available until December, when the Electoral College meets in the various states. And on 6th January, the US Congress will ratify the result. So until December and until 6th January, the US President Donald Trump is going to, it seems, continue to challenge the result from this election held in November 3rd. అమెరికాలో ఇంకా అధికారిక ఎన్నికల ఫలితాలు వెలువడలేదు. ఎందుకంటే ఏ ఎలక్టరల్ కాలేజీకి ఆ ఎలక్టరల్ కాలేజీ దాన్ని రాష్ట్రాలు ప్రకటించాలి. దాని తర్వాత అది డిసెంబర్లో జరుగుతుంది. జనవరి 6వ తేదీన ఈ వివిధ రాష్ట్రాల్లో ఎలక్టరల్ కాలేజెస్ ప్రకటించినటువంటి ఫలితాలన్నింటినీ అమెరికన్ పార్లమెంటు ఆమోదించాలి, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాలి. దాని తర్వాతనే అధికారికంగా
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడతాయి. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే జనవరి 6వ తారీఖు వరకు ఇప్పుడు అధ్యక్షుడు కొనసాగుతున్నటువంటి ట్రంప్ ఈ ఎన్నికల యొక్క విశ్వసనీయతని, చెల్లుబాటుని నిరంతరం ప్రశ్నించడానికి అనేక వ్యూహాలు పన్నుతూ ఉన్నాడు. So far, it's almost a universal understanding that Mr. Trump has lost the election. He won 72 million votes and 217 electoral college votes. To win an election, you have to get 270 electoral college votes. Mr. Biden of the Democratic Party won 78 million votes, so 6 million more than Trump, and he won so far 290 electoral college votes. So he's well above the threshold to be seen as the president. ప్రపంచం అందరికీ తెలిసింది, అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. ఆయనకి 72 మిలియన్ల ఓట్లు వచ్చాయి. 217 ఎలక్ట్రల్ కాలేజీల్లో ఆయన ఆధిపత్యాన్ని సాధించాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గాలి అంటే 270 కనీస ఎలక్ట్రల్ కాలేజీల్లో ఆయన గెలవాలి. కానీ ట్రంప్ గెలిచింది 217 సీట్లలో మాత్రమే. దీనికి భిన్నంగా బైడెన్ 78 మిలియన్ ఓట్లు, అంటే ట్రంప్ కంటే 6 మిలియన్ ఓట్లు అదనంగా సంపాదించాడు. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ఫలితాల ప్రకారం 290 ఎలక్ట్రల్ కాలేజెస్ లో ఆయన నెగ్గాడు. So, since Mr. Biden most likely is going to be the president from the 20th of January, an assessment of the Biden presidency, I think, is important. Even though till now Mr. Trump has not said he's lost. And some people are saying he may continue as president. There's even talk of a coup d'etat. But I think that's in the realm of fantasy. It's most likely that Biden will be the president from 20th January, which is why today let's look at what a Biden presidency would look like. సో ఈ ఫలితాలు, ఈ వివరణలు, సమాచారం ఆధారంగా చూస్తే బైడెన్ దాదాపు గెలిచినట్లే. అధికారిక ప్రకటన రావటం ఒకటే తరువాత అమెరికాలో అనేక వార్తలు షికారు చేస్తా ఉన్నాయి, పుకార్లు. ట్రంప్ దిగిపోయడానికి సిద్ధంగా లేడు అనేది ఒక వార్త, తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ప్రయత్నం చేస్తున్నాడు అనేది మరొక వార్త. ఇటువంటి అనేక రకాలైనటువంటి కాల్పనిక వార్తలు షికారులు చేస్తూ ఉన్నాయి. కానీ స్థూలంగా చూసినప్పుడు అమెరికా జనవరి 2021 నుంచి అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో బైడెన్ నాయకత్వంలో, బైడెన్ అధ్యక్ష పాలనలో అమెరికా సామ్రాజ్యవాదం ఏ రూపం తీసుకొని ఉంది అనేది మనం పరిశీలించడం, చర్చించడం అవసరం. So the general understanding is that Trump is an isolationist. He believes in America first. He's more interested in US domestic policy than US foreign policy. People will say Trump didn't start any new wars and so on. So the general understanding is Trump is an isolationist. ఇప్పటి వరకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం ట్రంప్ ఒక పులింగట్ లాంటి వైఖరి తీసుకున్నాడు, ఒంటరిపాటు అయ్యే వైఖరి తీసుకున్నాడు. ఆయన ప్రతి మాటలోనూ, నినాదంలోనూ, ఉపన్యాసంలోనూ అమెరికా విదేశాంగ విధానం, అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. కొద్దిమంది అప్పుడప్పుడు చెప్తూ చర్చ పెడుతూ ఉంటారు. ట్రంప్ కాలంలో ఏ దేశం పైన కొత్తగా యుద్ధం చేయలేదు అమెరికా అనేది కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ వివరాలు పరిశీలించినప్పుడు ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానం ప్రపంచం మొత్తం నుంచి అమెరికాని పక్కన పెట్టి చూసే విధానంగానే కనిపిస్తుంది. This is not true. There are many ways to understand war. There is the war that takes place with bombing, such as the US war on Iraq. But there is also what we call the hybrid war.
the kind of war that the United States is prosecuting against Venezuela, Iran, Cuba, and now, of course, China. The hybrid war includes a war by diplomacy, by trade, by suffocation of finance, and so on. Trump started many hybrid wars or continued many hybrid wars. ట్రంప్ కాలంలో ఏ దేశం పైన యుద్ధం ప్రకటించలేదు అమెరికా కొత్తగా అనే వాదన సత్యదూరం అవాస్తవం. ఎందుకంటే యుద్ధం అని మనం చర్చించుకునేటప్పుడు అనేక రకాలైనటువంటి యుద్ధాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. యుద్ధం అంటే కేవలం బాంబు దాడి చేయడం యుద్ధంగా కాదు. ఈవేళ అమెరికా అనుసరిస్తున్నటువంటి యుద్ధ వ్యూహంలో కీలకమైనటువంటిది హైబ్రిడ్ వార్, సంకరజాతి యుద్ధం. ఈ హైబ్రిడ్ యుద్ధంలో అనేక మార్గాలు, అనేక పద్ధతులు ఉన్నాయి. దౌత్య రంగం ద్వారా యుద్ధం ప్రకటించడం, దౌత్య విధానాల ద్వారా, విదేశీ వాణిజ్యంలో యుద్ధాన్ని ప్రకటించడం ఇతర దేశాలపైన, ఉదాహరణ చైనా పైన. అదేవిధంగా వెనిజులా లాంటి దేశాల గొంతునులమే ప్రయత్నం చేయటం మనం పదే పదే లాటిన్ అమెరికాలో జరుగుతున్న పరిణామాలని చూస్తున్నాం. సాధ్యమైతే యుద్ధం ప్రకటించకుండానే, యుద్ధం చేయకుండానే, బాంబులు వేయకుండానే ఆ దేశాల పేకపిసికే వ్యవహారం ట్రంప్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కలిపి హైబ్రిడ్ యుద్ధంగా మనం పరిగణించాలి. ఈ హైబ్రిడ్ యుద్ధాలు ట్రంప్ కాలంలో మొదలయ్యాయి. గతం నుంచి కొనసాగుతున్నటువంటి యుద్ధాలు మరికొన్ని ఈ కాలంలో మరింత ఉధృతమయ్యాయి. As part of the hybrid war against China, Trump didn't have an isolationist approach or individual approach to China. He built an alliance which is known as the Quad, the Quadrilateral Security Alliance. It includes India, it includes Japan, it includes Australia. So as part of that attack on China, they built an alliance system. The United States didn't go alone. In the attack against Venezuela, they deepened the Lima Group, which includes Canada, which includes Peru, Colombia, and other countries. What Trump didn't strengthen was the old Atlantic system, NATO, and US acting with the Europeans. This is a new kind of violence on the world with new allies. ట్రంప్ కాలంలో అమెరికా అనుసరిస్తున్నటువంటి యుద్ధ నీతిలో చాలా మార్పులు వచ్చాయి. ఉదాహరణ చైనా విషయంలోనే పరిశీలిస్తే, ఇంతకు ముందే చెప్పుకున్నాం, అమెరికా ఒంటరిపాటు వైఖరిని అనుసరిస్తోంది అని చర్చించుకున్నాం. కానీ అది వాస్తవం కాదు. చైనా విషయంలో ఆస్ట్రేలియా, జపాన్, భారతదేశంతో కలిసి క్వాడ్రిలాటరల్ అంటే 4 దేశాల కూటమిని చైనాకు వ్యతిరేకంగా మోహరించింది. అట్లాగే వెనిజులాలో లీమా గ్రూప్ అంటారు, అంటే కెనడా, పెరు, కొలంబియా దేశాలతోటి కూడినటువంటి ఒక సంఘటనని కొత్తగా నిర్మించి వెనిజులా పైన దాడికి రకరకాల పద్ధతుల్లో వెనిజులా బేక నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పరిణామాలన్నీ పరిశీలించినప్పుడు ట్రంప్ కాలంలో మొదలైనటువంటి సంకరజాతి యుద్ధం, హైబ్రిడ్ యుద్ధం కొత్త కోణంలో ఉంది, కొత్త రూపం తీసుకుంటుంది. ఒకటే తేడా ఏమిటంటే, ఇప్పటి వరకు అనుసరించినటువంటి అమెరికా యుద్ధ వ్యూహాలన్నీ వాటన్నింటిలోనూ నాటో అంటే ఉత్తర అట్లాంటిక్ ఒప్పందం, ఐరోపాకి అమెరికాకి మధ్య ఉన్నటువంటి ఒప్పందంతో కూడినటువంటి సంధి, నాటో సంధి కీలక పాత్ర పోషిస్తూ ఉంది. అట్లాగే అమెరికా చేసినటువంటి ప్రతి యుద్ధంలోనూ అమెరికా యూరోపియన్ సైన్యాలు, యూరోపియన్ దేశాలు ఖర్చు భరిస్తాయి, సైన్యాన్ని పంపిస్తాయి. కానీ ఇప్పుడు ట్రంప్ కాలంలో అనుసరించినటువంటి యుద్ధ వ్యూహాల్లో యూరోపియన్ పాత్ర తగ్గింది, యూరోపియన్ ఇతర అమెరికా అనుకూల దేశాల పాత్ర పెరిగింది. ఇది మనం ప్రత్యేకంగా గమనించాల్సింది. So a lot of commentators mistook Trump's attack on the Europeans, asking them to put more money into NATO and so on. They mistook the attack on the Europeans as an isolationist foreign policy. But in fact, he built new networks with Bolsonaro in Brazil, with Modi in India, with the conservative government in Australia,
with the government of Shinzo Abe in Japan, and now the government of Suga in Japan, and so on. They built new networks. And I just want to add one point there. Obama started the Quad, the Quadrilateral Security Arrangement. Obama started it. But the Congress government at the time, led by Manmohan Singh, was not interested in a military strategy against China. Trump was able to rebuild it because Modi was eager for that. So there is some aspect within India that was hesitant to join this US strategy against China. But still, Trump prosecuted a strategy which was not isolationist. It was just simply not in alliance with the Europeans. ట్రంప్ అనుసరిస్తున్నది స్వతంత్ర వైఖరి, అమెరికాని మొత్తం ప్రపంచ దేశాల నుంచి వేరు చేసే వైఖరిగా ఉన్నటువంటి వాదనలో వాస్తవం లేదు. అయితే ఆ వాదన ఎందుకు వచ్చింది అంటే, నాటో సంధికి సంబంధించినటువంటి విషయంలో యూరోపియన్ ప్రభుత్వాలు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ సైన్యాన్ని పంపించాలి, దాని నిర్వహణ మొత్తం కూడా యూరోపియన్ దేశాలే చూసుకోవాలి, అమెరికాకి సంబంధం లేదు అని చెప్పి ట్రంప్ ఒక వాదన ముందు తీసుకొచ్చాడు. దాన్ని బేసిస్ గా తీసుకొని, ఆధారంగా తీసుకొని ట్రంప్ కాలంలో అమెరికా ఒంటరిపాటు అవుతుంది అంతర్జాతీయ పరిణామాల నుంచి, అంతర్జాతీయ పరిస్థితుల నుంచి అనేది ఒక వాదన ముందుకు వచ్చింది. కానీ ఇది వాస్తవం కాదు. ఈ కాలంలో మనం ప్రత్యేకంగా గమనించాల్సింది చెప్పినట్టుగా కొత్త సంకీర్ణాలు ఏర్పాటయ్యాయి. ఆ కొత్త సంకీర్ణాల్లో కొత్త దేశాలని శాశ్వతమైనటువంటి సైనిక వ్యూహంలో భాగస్వాములు చేయగలిగాడు ట్రంప్. ఉదాహరణకు భారతదేశంలో మోడీ ప్రభుత్వం ఈ 4 దేశాల కూటమి, చైనాకు వ్యతిరేకంగా 4 దేశాల సైనిక కూటమి, క్వాడ్రిలాటరల్ క్వాడ్ అంటారు. ఈ 4 దేశాల సైనిక కూటమి ఒబామా కాలంలోనే ప్రారంభమైంది. కానీ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వంలో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం చైనాకు వ్యతిరేకంగా ఒక సైనిక కూటమిని కట్టడానికి, సైనిక కూటమిలో చేరటానికి అంత సుముఖంగా లేదు. ఒబామా ఆహ్వానాన్ని తిరస్కరించారు. దాని తర్వాత అధికారానికి వచ్చినటువంటి మోడీ ట్రంప్ తోటి చేతులు కలిపి ఆ సైనిక వ్యూహంలో, చైనాకు వ్యతిరేకంగా సైనిక వ్యూహంలో భాగస్వామిగా మారాడు. మోడీ ఒక్కటే కాదు, బ్రెజిల్లో బొల్సనారో, జపాన్లో షింజో ఆబే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మితవాద ప్రభుత్వం, వీటన్నిటితోటి సైనిక వ్యూహం, వీళ్ళందరినీ కూడా సైనిక వ్యూహంలోకి ఇముడ్చుకోగలిగాడు, ఆహ్వానించగలిగాడు, తీసుకురాగలిగాడు. వీళ్ళందరితోటి కొత్త సంకీర్ణాలను ఏర్పాటు చేయగలిగాడు. ఇది ట్రంప్ కాలంలో ఉన్నటువంటి విదేశాంగ విధానంలో ఉన్నటువంటి కొత్త మార్పు. The same people that say Trump is isolationist, which is, as I say, a wrong way to understand Trump, they say that Biden is an internationalist or a multilateralist. This is also wrong. Trump is not an isolationist. We've seen that he has a robust and dangerous foreign policy, including almost starting a direct war with China. Biden, they say, is an internationalist or a multilateralist. But what's the evidence for Biden being an internationalist or a multilateralist? ట్రంప్ అమెరికాని ఒంటరిపాటు చేస్తున్నాడు అంతర్జాతీయ పరిణామాల నుంచి అన్న వాదన ఏ రకంగా తప్పు, ఆ వాదన చేస్తున్నటువంటి వాళ్ళే ఇప్పుడు బైడెన్ ఒక అంతర్జాతీయవాది, బహుళదేశీ వ్యవస్థలని ఆ వ్యవస్థలతో కూడినటువంటి యంత్రాంగం ఆధారంగా పనిచేయడానికి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తిగా కూడా ప్రచారం చేస్తారు. మొదట్లోనే మనం చెప్పుకున్నట్టుగా ట్రంప్ కాలంలో అమెరికా ఒంటరిపాటు కాలేదు, ఒంటరిపాటు వ్యూహాన్ని అనుసరించలేదు. ఇది జరుగుతున్నది తప్పుడు ప్రచారం. అదే తప్పుడు ప్రచారం బైడెన్ విషయంలో జరుగుతుంది. ఆయన అంతర్జాతీయవాదిగాను, లేదంటే బహుళ దేశీయ సంస్థలతోటి కలిసి చేయగలిగినటువంటి వాడిగాను ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా తప్పు. ఎందుకంటే బైడెన్ అంతర్జాతీయవాదిగా చెప్పుకోవడానికి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు కానీ, వ్యూహాలు కానీ ఎక్కడ కూడా అవకాశం కనిపించడం లేదు ప్రపంచానికి. So the question is, when they say he's an internationalist or a multilateralist, what do they mean? Firstly, they mean Biden is interested in rebuilding the US-European alliance.
he wants to strengthen NATO. He will likely travel to meet Angela Merkel of Germany. He will meet Emmanuel Macron of France. The relationship between Europe and the United States will be strengthened. In order to strengthen that relationship, Biden has said he will rejoin the Paris Climate Treaty and he will rejoin the Iran nuclear deal. And I need to explain why both the joining of the Paris Climate Treaty and the joining of the Iran nuclear deal are less to do with internationalism and multilateralism and more to do with Biden's strategic understanding that US interests will be best secured through a powerful US-European alliance. బైడెన్ అంతర్జాతీయవాదిగా చెప్తున్నటువంటి వాళ్ళు లేదా సమిష్టి అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నటువంటి వాళ్ళు ముందు తెచ్చినటువంటి వాదనలు ఏంటంటే ట్రంప్ నాటో విషయంలో యూరోపియన్ దేశాలను పక్కన నెట్టేశాడు, మీ సంగతి మీరు చూసుకోండి అని చెప్పాడు. దానికి భిన్నంగా బైడెన్ నాటోతో కలిసి పనిచేయడానికి సిద్ధపడుతున్నాడు. అవసరమైతే జర్మనీ వెళ్ళి ఆ దేశ ప్రధాని అధ్యక్షులను కలవడానికి కానీ, ఫ్రాన్స్ వెళ్ళి ఆ దేశం ప్రధానమంత్రిని కలవడానికి కానీ ఆయన సిద్ధంగా ఉన్నాడు, మార్కోని కానీ మర్కల్ని కానీ. అంతేకాకుండా పారిస్ పర్యావరణ ఒప్పందంలో భాగస్వామిగా చేరడానికి అమెరికా సిద్ధంగా ఉంది అని చెప్పి బైడెన్ ప్రకటించాడు. ఇరాన్కి సంబంధించినటువంటి అణు ఒప్పందంలో అమెరికా భాగస్వామిగా భాగస్వామిగా చేరబోతుంది అని చెప్పి ప్రకటించాడు. ఈ 2-3 ఉదాహరణలు చూపించి బైడెన్ అంతర్జాతీయవాది, లేదు అన్ని దేశాలతో కలిసి సమిష్టిగా పనిచేసుకొని ప్రపంచ కళ్యాణం కోసం పనిచేస్తే మనిషి అని చెప్పి ప్రచారం చెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఇది వాస్తవం కాదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైడెన్ చెప్పినా ట్రంప్ చెప్పినా అమెరికా ప్రయోజనాలు అన్నది కీలకంగా ఉంది. బైడెన్ చెప్తుంది ఏమిటంటే అంతర్జాతీయ దేశాలతో కలిసి అందరినీ సమిష్టిగా కలిసి వాళ్ళందరినీ వాళ్ళ కూటమిగా ఉండి అమెరికా ప్రయోజనాలు కాపాడుకోవడం సాధ్యమవుతుంది అనేది బైడెన్ అవగాహన. ఆ కూటమి నుంచి బయటకు వచ్చి అమెరికా ప్రయోజనాలు కాపాడుకోవడం సాధ్యమవుతుంది అనేది ట్రంప్ అవగాహన. ఈ అమెరికా ప్రాధాన్యత, అమెరికా ప్రయోజనాలే కీలకంగా ఈ 2 పార్టీల మధ్య, 2 ఇద్దరు అధ్యక్షుల మధ్య విదేశాంగ విధానంలో వ్యత్యాసాలు ఉన్నాయి తప్ప వాళ్ళు నిజంగా అంతర్జాతీయ వాదులుగా మారిపోయినందువల్ల విదేశాంగ విధానంలో మార్పు వచ్చిందని చెప్పి మనం పరిగణించి పొరపాటు పడడానికి అవకాశం లేదు. So first, let's explore the Iran nuclear deal. Europe had 3 important sources of energy. Number 1, oil from Iran and Libya. Number 2, natural gas from Russia and from Iran. Potential source of energy was natural gas from Iran. In 2011, the French and US war against Libya destroyed that country and made the oil supply intermittent, at some points down to 0. Then the US regime change operation in Ukraine meant that once Russia entered Crimea, the Russian Nord Stream pipeline project was jeopardized. And then third, because of American-Israeli policy on Iran, Iran could not easily send oil and natural gas to Europe. So between 2011, Libyan oil, Iranian oil and natural gas, and Russian natural gas could not come into Europe. Europe by 2014 was in a serious energy crisis. అమెరికా విదేశాంగ విధానంలో యూరోపియన్ పాత్ర గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే ముందుగా యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి ఇంధన వనరుల గురించి ఒక ప్రాథమిక అవగాహన మనకు ఉండాలి. యూరోపియన్ దేశాల మౌలిక ఇంధన వనరులన్నీ కూడా ఇరాన్, లిబియా నుంచి సరఫరా అయ్యే చమురు, రష్యా నుంచి సరఫరా అయ్యే సహజ వాయువు గ్యాస్, వీటి మీద ఆధారపడి యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ దేశాలు పౌరజీవనం నడుస్తాం. 2011లో
లిబియాపై ప్రారంభించినటువంటి యుద్ధం కారణంగా లిబియా నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలకి చమురు సరఫరా దాదాపుగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఒక బ్యారెల్ కూడా ఇవాళ పంపించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అదనంగా ఉక్రెయిన్ లో ప్రభుత్వాన్ని మార్చడం కోసం అమెరికా జోక్యంతో జరిగినటువంటి తిరుగుబాట్లు, కుట్రలు, కుతంత్రాల కారణంగా రష్యా నిర్మించి తలపెట్టినటువంటి, అంటే యూరోపియన్ దేశాలకి గ్యాస్ సరఫరా చేయడం కోసం నిర్మించి తలపెట్టినటువంటి పైప్ లైన్ నిర్మాణం కుంటుపడింది. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి పొత్తు నేపథ్యంలో ఇరాన్ అమెరికా వైపు నుంచి వస్తున్నటువంటి దౌత్యపరమైన దాడిని ప్రతిఘటించే క్రమంలో యూరోపియన్ యూనియన్ దేశాలకి చమురు సరఫరాలు నిలిపోయింది. పునరుద్ధరించడానికి అంత పెద్ద ఆసక్తిగా చూపించడం లేదు. ఈ మూడు పరిణామాల నేపథ్యంలో 2014 వచ్చేటప్పటికి యూరోపియన్ దేశాల్లో అత్యంత చమురు సంక్షోభం, చమురు నిల్వల సంక్షోభం లేదా చమురు సరఫరా సంక్షోభం చాలా పతాక స్థాయికి చేరింది. ఈ అంశాలను పరిగణలో తీసుకున్నప్పుడు అమెరికా దేశ విదేశాంగ విధానంలో వస్తున్నటువంటి మార్పులను కూడా మనం అర్థం చేసుకోవడం తేలిక. So the Europeans put a lot of pressure on Obama to agree to the Iran nuclear deal of 2015. This was not something that Obama and Biden were in the leadership of. The Europeans brought them to the table. The Europeans were the ones who led on the Iran deal with Russian support. So Biden is returning to the Iran deal not to help Iran, but as a instrument of strengthening European-US alliance. 2014లో యూరోపియన్ దేశాల యొక్క చమురు సంక్షోభం పతాక స్థాయికి చేరుకునే సందర్భంలోనే యూరోపియన్ దేశాలు ఒబామా పైన ఒత్తిడి తెచ్చాయి. ఇరాన్ తోటి చర్చలు జరిపి వాళ్ళ అణు ఒప్పందానికి సంబంధించినటువంటి చర్చల్లో అమెరికా కూడా భాగస్వామిగా ఉండేలా ఒబామాపై ఒత్తిడి తెస్తే ఇరాన్ యూరోపియన్ యూనియన్ దేశాలకి చమురు సరఫరా చేయడానికి అవకాశం ఉంది అన్నది యూరోపియన్ ప్రయోజనం ఇక్కడ. అంతే తప్ప ఒబామాను లేదంటే బైడెను ఇరాన్ అణు ఒప్పందం పైన, అణు ఇంధన ఒప్పందం పైన ఆసక్తి చూపిస్తున్నారు, ఇదేదో ఇరాన్ ఉద్ధరించడం కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అన్నది కాదు మనం పరిశీలించాలి. యూరోపియన్ యూనియన్ ఒత్తిడి మేరకు ఆ రోజు ఉన్నటువంటి ఒబామా ఇరాన్తో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాడు. తద్వారా యూరోపియన్ యూనియన్కి ఇరాన్ వైపు నుంచి రావాల్సినటువంటి సరఫరాలన్నింటినీ గ్యారంటీ చేసే దానికోసం ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని తిరిగి ముందు తీసుకెళ్లే క్రమంలోనే బైడెన్ వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఇది మొత్తంగా చూసినప్పుడు బైడెన్ చెప్తున్నటువంటి విదేశాంగ విధానం అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని మరింత బలోపేతం చేసే విధానంగానే ఉంటుంది. Secondly, the return to the Paris Agreement is also actually a return to the European-US alliance rather than a return to helping the planet deal with climate. Because anybody who looks closely at Obama-Biden's record during the Paris and Copenhagen meetings on climate will see that they consistently try to undermine the third world countries' views on negotiations. They wanted to sideline questions coming from small island countries, developing countries, and so on, who were saying we need assistance for the transition to green energy. And Obama and Biden consistently said the big problem is China. So it's not as if the Obama-Biden record on the climate negotiations is a good one. And it's therefore not clear that Biden is returning to the Paris Agreement to advance the cause of humanity. They are returning to the climate agreement
as a deal with the Europeans to strengthen that relationship. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం గురించి మనం బైడెన్ వ్యాఖ్యల్ని పరిశీలిద్దాం. పారిస్ ఒప్పందంలో తిరిగి అమెరికాని భాగస్వామిగా చేస్తాను అని చెప్పి బైడెన్ వాగ్దానం చేయడం అంటే ఏదో ప్రపంచాన్ని పర్యావరణ సంక్షోభం నుంచి కాపాడటం కోసం కంగణం కట్టుకున్నట్టుగా మనం పొరపాటు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒబామా హయాంలో బైడెన్ ఒబామా మధ్య ఉన్నటువంటి సంబంధం కోపెన్హేగన్ పర్యావరణ సదస్సు విషయంలో కానీ పారిస్ పర్యావరణ సదస్సు విషయంలో కానీ వాళ్ళ చర్చల్ని నిర్వహించినటువంటి తీరుని మనం గమనిస్తే చిన్న దేశాలు, చిన్న దీవుల్లో ఉన్నటువంటి దేశాలు, అట్లాగే వర్ధమాన దేశాలు, ఈ పర్యావరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నటువంటి దేశాలు తీసుకొచ్చినటువంటి అనేక డిమాండ్లను, అనేక కోరికల్ని, అనేక ప్రత్యామ్నాయ ప్రతిపాదనల్ని అసలు చర్చకే రానివ్వకుండా వాళ్ళు అడ్డం పడ్డారు. ఈ దేశాలన్నీ పర్యావరణానికి కావాల్సిన పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టే చర్యలను అమలు చేయడానికి ఆర్థిక వనరులు సంపన్న దేశాల వైపు నుంచి ఆర్థిక సహాయం కావాలి అని చెప్పి పదే డిమాండ్ చేస్తూ వచ్చాయి. కానీ ఈ చర్చలేవి, ఈ డిమాండ్స్ ఏవి కూడా కోపెన్హేగన్ సదస్సులో కానీ పారిస్ సదస్సులో కానీ చర్చకి నోచుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో బైడెన్ మళ్ళా తిరిగి పారిస్ పర్యావరణ ఒప్పందం గురించి మాట్లాడుతున్నాడు అంటే అదేదో మానవ కళ్యాణం కోసం మాట్లాడుతున్నట్టుగా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. అమెరికా, యూరోపియన్ దేశాలు కలిసి వర్ధమాన దేశాలు గొంతు నొక్కడంలో పారిస్ పర్యావరణ ఒప్పందం కానీ లేదంటే కోపెన్హేగన్ పర్యావరణ ఒప్పందంలో కానీ జయప్రదమయ్యారు. తిరిగి అదే బాట పట్టడం కోసం బైడెన్ ప్రయత్నం చేస్తారు. It's a good thing that the Iran nuclear deal process will resume for the Iranian people. The Iranian people have suffered under deep sanctions placed by the Trump administration, especially during the pandemic. If the United States returns to the nuclear deal process, it will bring relief to the Iranians. We should recognize that. But comrades, two things can be true at the same time. Something can be good, but also dangerous. It is good for the Iranian people immediately, but it should not be seen as a sign that the United States is now become internationalist in a good way. Trump is not isolationist. Biden is not internationalist. They are both imperialists. They are both leaders of a structure of US imperialism. That's what unites them. But their imperialism has different strategies. And that's what I'm trying to emphasize here, that there's a different strategic orientation to their imperialism. ఇరాన్ అణు ఒప్పందం విషయంలో చర్చలు మొదలైతే అంతో ఎంతో ఇరానియన్ ప్రజలకి మేలు జరుగుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే ఇరాన్ అణు ఇంధన ఒప్పందం నేపథ్యంలో విధించినటువంటి ఆంక్షల కారణంగా, ప్రత్యేకించి ఈ కరోనా కోవిడ్ సమయంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కానీ లేదా ఆరోగ్య వ్యవస్థ కానీ చితికిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా తిరిగి చర్చలు ప్రారంభించడం అంటే ఆ ఆంక్షల్ని ఎంతో ఎంతో సడలించడం, ఆ మేరకే కొన్ని దిగుమతులు ఎగుమతులు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవకాశాలు కల్పించడం, ఆ మేరకే ఇరాన్ దేశ ప్రజానీకానికి కాస్తంత ఉపశమనం ఊరట కలిగించే పరిణామం. అదే సమయంలో మనం ఒక అంశాన్ని కూడా గమనంలో పెట్టుకోవాలి. సామ్రాజ్యవాదం చేసే పని కానీ, తీసుకునే నిర్ణయం కానీ, వేసే ఎత్తుగడ కానీ రెండు రకాలైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఒకటి, ఒక పరిమితమైనటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి సానుకూలంగా కనపడవచ్చు. అటువంటి నిర్ణయమే మిగతా ప్రజానీకం మొత్తానికి, మిగతా ప్రపంచం మొత్తానికి ప్రమాదకరంగా మారే ప్రమాదం కూడా ఉంది, పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది కామ్రేడ్స్, అమెరికా సామ్రాజ్యవాద వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బైడెన్ అయినా ట్రంప్ అయినా ఒకటే. అయితే ఈ ముందుకు తీసుకెళ్లే విధానం ఏమిటి, దారేది అనే దాంట్లో చిన్న తేడాలే తప్ప స్థూలంగా వీళ్ళిద్దరూ అమెరికా సామ్రాజ్యవాదం యొక్క ఆధిపత్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కంకణం కట్టుకొని ఉన్నారు, అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మీకు వివరించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను.
from the 1945 period till now, the United States has used many strategies to ensure that its interests are seen by people around the world as the universal interest. So the US government will say, we are just trying to bring peace, or we are against terrorism, or we want to promote democracy. The difference between Trump and the normal US leadership is Trump just said, we are coming to take your oil. Trump behaved like a barbarian. But in fact, the policies of Trump were not that different from the policies of Obama. Obama was the one who started the pivot to Asia. But rather than prosecute a military pressure campaign against China, he tried to create a trade agreement called the Trans-Pacific Partnership, which excluded China. Democrats are more sophisticated in their imperialism. Trump was an extreme because he was a barbarian. In fact, when he dropped the bomb in Afghanistan, the largest non-nuclear bomb ever dropped in the history of the world, they called it the mother of all bombs. He was so excited. But remember, when Muammar Gaddafi was killed, Hillary Clinton laughed on American TV. She laughed about the execution of Muammar Gaddafi. So their attitudes are not that different. Their strategies are different. And what unifies them is a commitment to imperialism. 1945 నుంచి అమెరికా అనుసరిస్తున్నటువంటి సామ్రాజ్యవాద విధానాలు వ్యూహాల్లో వస్తున్న మార్పుల్ని మనం పరిశీలిస్తే మనకు ఒకటి స్పష్టమవుతుంది. సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి వ్యూహంలోనూ లేదు బయటికి కనిపించే వ్యూహంలో మార్పులు ఉంటే ఉండొచ్చే తప్ప అమెరికా సామ్రాజ్యవాదం యొక్క స్వభావంలో ఏమాత్రం మార్పు లేదు, మార్పు రాదు అనేది మనకి 40 సంవత్సరాలు 60 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి పరిణామాలు మనకు రుజువు చేస్తాయి. ఎందుకంటే డెమోక్రాట్లకి రిపబ్లికన్లకి ఆ సామ్రాజ్యవాదాన్ని ముందు తీసుకెళ్లే విషయంలో తేడాగా చెప్పుకోవాలి అంటే ఒకటే నగ్నత్వం. రిపబ్లికన్లు నగ్నంగా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో, ఎందుకు చేయదలుచుకున్నారో బాహాటంగా చెప్పేస్తారు, చేసేస్తారు. ట్రంప్ కూడా అదే చేశాడు. మీ దేశాల్లో మాకు ఆయిల్ కావాలన్నాడు, వాళ్ళ మీద దాడి చేశాడు, బాంబులు వేయించాడు. లేదు పలానా దేశాన్ని కట్టడి చేయాలి, దానికోసం ఈ పని చేస్తున్నాను అని చెప్పి బహిరంగంగా చెప్తున్నాడు. ఇది ఆ నగ్నత్వం రిపబ్లికన్ పార్టీ అనుసరిస్తున్నటువంటి సామ్రాజ్యవాద విధానంలో కీలకంగా కనిపించే అంశం. డెమోక్రటిక్ పార్టీ అనుసరించే సామ్రాజ్యవాద విధానంలో కనిపించే అంశం ఏంటంటే నాజూకుతనం. ఈ రూపాల్లో వ్యక్తీకరించే బయటికి కనిపించే వ్యక్తీకరణ రూపాల్లో తేడానే తప్ప అమెరికా సామ్రాజ్యవాదం ఏమాత్రం తేడా లేదు. ఎందుకంటే గడాఫీని చంపినప్పుడు హిల్లరీ క్లింటన్ అమెరికా టీవీల్లో నవ్వుతూ చాలా సంతోషంగా నవ్వుతూ కనిపించింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ పైన అతి పెద్ద బాంబు వేసినప్పుడు ట్రంప్ కూడా సంకలు కొట్టుకుంటూ కనిపించాడు, సంతోషిస్తూ కనిపించాడు. అంటే వాళ్ళ లక్షణాల్లో సామ్రాజ్యవాద దేశానికి నాయకత్వం వహించగలిగినటువంటి ఆ లక్షణాల్లో ఏమాత్రం మార్పులు లేవు. వాటిని వ్యక్తీకరించడంలోనే చిన్న చిన్న మార్పులు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకుంటే, మారిన ప్రతి అమెరికా సామ్రాజ్యవాద వ్యూహం వెనక ఒక ప్రపంచ ప్రయోజనం ఉంది అని చెప్పడం కూడా ఒక కీలకమైనటువంటి అంశం. 1945 నుంచి ప్రపంచ శ్రేయస్సు కోసం, ప్రపంచ శాంతి కోసం, లేదు మరొక కారణం కోసం అని ప్రచారం చేసుకున్న సందర్భంలో వెనుకున్నటువంటి సూత్రం ఏమిటి? ఆ చర్చల్ని లేదంటే ఆ పరిణామాన్ని నడిపించినటువంటి సూత్రం ఏమిటి? అమెరికా ప్రయోజనాలే ప్రపంచ ప్రయోజనాలుగా చూపించగలిగినటువంటి నేపథ్యం, నేర్పు సాధించినటువంటి దేశాలు. కాబట్టి ఇది మనం గమనంలో తీసుకున్నప్పుడు అమెరికా సామ్రాజ్యవాదాన్ని అర్థం చేసుకోవడం, ఏ రూపంలో చేయాలి, ఏ ప్రయత్నంలో, ఏ కోణంలో చూడాలి అనేది కూడా మనకు స్పష్టత వస్తుంది. So
finally, I'll wrap up now. Finally, the question comes for India. What kind of orientation would be best from an Indian standpoint? I've said this many times, but I think that the Indian government over the last few decades has made a serious mistake in becoming what Prakash Karat calls the subordinate ally of the United States. The Indian government doesn't seem to have an independent foreign policy. Joining the Quad so aggressively is what has raised the temperature between India and China, an unnecessary raising of temperature. A minor debate about a border, which could be clarified if there was a serious bilateral conversation, has escalated into such a deep conflict which will impact trade and development. There was no need for India to join the Quad. It would have been much better to have tried to create an Asian alliance to dial down the tension and so on. But subordinating India to US foreign policy, which had happened under the Manmohan Singh government, was a great error, strategic error for the Indian people. చివరిగా భారతదేశం యొక్క ప్రయోజనం ఏమిటి అనే అంశాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు కొన్ని దశాబ్దాలుగా భారతదేశాన్ని అమెరికాకి జూనియర్ భాగస్వామిగా చేర్చడం కోసం, మార్చడం కోసం ప్రభుత్వాలు పదే పదే ప్రయత్నం చేస్తూ వచ్చాయి. అది ఒక కీలకమైనటువంటి పెద్ద పొరపాటు. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వాలు అనుసరించినటువంటి విదేశాంగ విధానాన్ని పరిశీలిస్తే అమెరికా పట్ల ప్రత్యేకించి అమెరికా విషయం, భారతదేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం లేదా అన్న సందేహం కలిగేలా ప్రభుత్వం యొక్క చర్యలో నిర్ణయాలు ఉన్నాయి. 4 దేశాల కూటమి, చైనాకు వ్యతిరేకంగా 4 దేశాల కూటమిలో భారతదేశం భాగస్వామిగా చేరాల్సినటువంటి అవసరం లేదు, పరిస్థితులు కూడా లేవు. చాలా వేగంగా అదేదో చేదారిపోతున్నటువంటి అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టుగా మోడీ ప్రభుత్వం ఆ 4 దేశాలు, చైనాకు వ్యతిరేకంగా 4 దేశాల కూటమిలో భాగస్వామిగా మారి దీని పర్యవసానాలు లేదా ప్రభావాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? చైనాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ఆ దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఓ చిన్న సరిహద్దు సంఘటన 2 దేశాలు కూర్చొని చర్చించుకుంటే, పారదర్శకతతో చర్చించుకుంటే పరిష్కారం కాగలిగినటువంటి ఓ చిన్న సరిహద్దు వివాదం 2 దేశాల మధ్య ఉద్రిక్తతల్ని పెద్ద పెంచే సంఘటనగా మారిపోయింది. దీని వెనక ఆ పర్టికులర్ భాగంలో ఆ కీలకమైనటువంటి భూభాగంలో జరిగినటువంటి సంఘటన ఒకటే కారణం కాదు. ఈ 2 దేశాల మధ్య సంబంధాల్లో, దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగిపోవడానికి భారతదేశం చైనాకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టినటువంటి ప్రాజెక్టులో భాగస్వామిగా చేరడానికి తాపత్రయపడింది, చేరింది. కాబట్టి ఆ మేరకి ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. దాని పర్యవసానాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి చైనాకు వ్యతిరేకంగా మనం అమెరికా కూటమిలో చేరడం కంటే ఏషియా దేశాలకు సంబంధించినటువంటి కూటమిని మనం ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నట్టయితే మరింత ప్రయోజనం కలిగేది. విదేశాంగ విధానంలో లేదా దౌత్య సంబంధాల్లో ఆసియా దేశాలతో ఉన్నటువంటి దౌత్య సంబంధాల్లో మరింత ముందడుగు వేయడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాలు ఆ పని చేయలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఓ వ్యూహాత్మకమైనటువంటి తప్పు చేసింది. భారతదేశాన్ని అమెరికాకి జూనియర్ భాగస్వామిగా మారుస్తూ అనేక ఒప్పందాలు చేస్తుంది. ఆ ఒప్పందాలని మోడీ ప్రభుత్వం మరింత వేగంగా అమలు చేస్తూ ఉంది. మరిన్ని ఆపాలి. Okay, and finally, when we look at a Biden presidency, don't be mistaken
by the change of tone. Biden will be much more polite than Trump. Biden will not be a barbarian like Trump was. But in terms of their policy regarding the world, the gap is very minimal. It's a gap of style and strategic orientation. It's not a gap of goals. Both of them drive a US imperialist agenda. And I think that should not be forgotten. బైడెన్ అనుసరించే విదేశాంగ విధానం గురించి మనం పరిశీలించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బైడెన్ మాటలు నాజుగ్గా ఉండొచ్చు, సున్నితంగా ఉండొచ్చు. సరికొట్టతో గొంతులు కోసే వాళ్ళ మాటలు కూడా నాజుగ్గానే సున్నితంగానే ఉంటాయి. ట్రంప్ లో ఉన్నంత నగ్నత్వం, ట్రంప్ మాటల్లో ఉన్న విధానాల్లో ఉన్నంత నగ్నత్వం బైడెన్ మాటల్లో ఉన్న విధానాల్లోనూ ఉండకపోవచ్చు. కానీ అమెరికా సామ్రాజ్యవాదం లక్ష్యాల విషయంలో వాళ్ళిద్దరి మధ్య, ఆ రెండు పార్టీల మధ్య ఏమాత్రం తేడా లేదు. ఆ లక్ష్యాలని సాధించడం కోసం అమలు జరిపే వ్యూహాల విషయంలోనే అది కూడా కొద్దిపాటి తేడాలు, చిన్న చిన్న తేడాలే తప్ప ఆ మొత్తం లక్ష్యాలనే ప్రమాణంలో పడేసే అంత తేడాలు ఆ వ్యూహాల్లో లేవు. కాబట్టి బైడెన్ సున్నితంగా వ్యవహరిస్తున్నాడు, కలుపుగోలుగా ఉన్నాడు అన్నంత మాత్రాన ఆయన అమెరికాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధ్యక్షుడిగా అమెరికా సామ్రాజ్యవాదం కూడా ఆ రకంగా సున్నితంగా మారింది, కలుపుగోలుగా మారింది అని చెప్పి మనం అపోహపడి పొరపాటు అవగాహనకు లోనయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ కామ్రేడ్. ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు దీని మీద మన ఫేస్బుక్ కామెంట్ సెక్షన్ లో తమ ప్రశ్నల్ని నమోదు చేయాలి. ఇప్పటి వరకు ఒక ప్రశ్న వచ్చింది. పాపారావు గారు, డి పాపారావు గారు ఒక కామెంట్ చేశారు. దెర్ ఇస్ ఎ కామెంట్. వాట్ he says is Indian foreign policy is really foreign because it is made in foreign. This is what V.K. Krishnamenon said in 1960. He was the foreign minister at that time. So would you like to comment on this? Comrade, that comment is exactly the point I was making, which is that at least since in the recent period, since liberalization, 1991, Indian foreign policy is increasingly made in Washington, D.C. You remember that P.V. Narasimha Rao had to normalize relations with Israel, abandon the Palestinians in order for Washington, D.C. to accept India. That was the dowry. India paid a dowry to the United States, and the dowry was the abandonment of the Palestinian people. It's shameful. It's a shameful thing that happened. And so it's quite correct. I don't see a lot of evidence of an independent foreign policy. India's one of the main energy suppliers was Iran. For no good reason, during the Manmohan Singh government, India twice voted against Iran in the International Atomic Energy Agency meetings. Why? Because Washington, D.C. said, vote against Iran. Now tell me, who is driving the foreign policy of India? So another question is, because you said America may change its relations with Iran to some extent. In that context, will there be any improvement between relationship between the Iran and India and India and Pakistan? It's our great dream that from the South Pars gas field, a pipeline be built through Pakistan into India. It used to be called the Peace Pipeline.
what can be a greater desire in the hearts of every single Indian than to have peace with Pakistan? No, nobody wants this hostility to go on forever. It's bad for all of us. The hostility with Pakistan increases hostility with China because of the way the alliance system is working. I don't think any sensitive Indian should seriously consider a permanent conflict with Pakistan. Sensitive, decent Indian wants peace with Pakistan. I think decent, sensitive Pakistanis want peace with India. And we had hoped one instrument of that, a practical commercial benefit for everybody, would have been the peace pipeline. Much cheaper than, I don't know if anybody remembers Enron. Much cheaper than that ridiculous Enron liquefied natural gas plant built on the coastline. Why liquefy natural gas, put it on a ship, bring it across the water, and then convert it to gas? Why not just have a pipeline? Much cheaper, much easier. We can't have a pipeline because we refuse in South Asia to drive a peace agenda. Comrades, it's not utopian to talk about peace with Pakistan. It's not utopian. It should be a necessity. Every government should make a strong attempt to reduce tensions with Pakistan. And if the Iran deal allows us to restart the conversation about the peace pipeline, it should definitely be on the agenda. Viraya. డి బాబారావు గారు ఒక వ్యాఖ్య చేశారు. 1960లో అప్పటి విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి కృష్ణమేనన్ గారు చేసినటువంటి వ్యాఖ్యను ఆయన ఇక్కడ ప్రస్తావించారు. ఆయన చెప్పింది ఏంటంటే, భారతదేశపు విదేశాంగ నీతి అంతా కూడా విదేశాల్లో తయారవుతుంది, మన దేశానికి సంబంధించింది ఏమి లేదు అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి విజయప్రసాద్ గారిని అడిగారు. కానీ విజయప్రసాద్ గారు, ఆయన ఇప్పటి వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నదే అదే విషయంలో కృష్ణమేనన్ మాట వ్యాఖ్య రూపంలో వచ్చింది కాబట్టి దాంట్లో మినహాయింపులు ఏమి లేవు, యథాతథంగా అదే జరుగుతుంది. ఉదాహరణకి 1991-92 ప్రాంతంలో భారతదేశం తొలిసారిగా ఇజ్రాయెల్ తోటి దౌత్య సంబంధాలు పెట్టుకుంది. అప్పటి వరకు మనతో ఉన్నటువంటి పాలస్తీనా దేశంతో ఉన్నటువంటి దౌత్య సంబంధాలని బలహీనపరుచుకున్నాం, పలచపరుచుకున్నాం. ఎందుకంటే అమెరికా చెప్పింది కాదు, అమెరికా తోటి మనకి స్నేహం కావాలి కాబట్టి మన స్నేహితుడైనటువంటి పాలస్తీనాని వదిలేసుకొని అమెరికాకి స్నేహితుడిగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ తోటి చేతులు కలిపాం. విజయప్రసాద్ గారు చెప్పినట్టు వరకట్నం ఇచ్చుకుంది, అమెరికాకి వరకట్నం ఇచ్చుకొని ఇజ్రాయెల్ తోటి స్నేహం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే అనేక సందర్భాల్లో ఆ రకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మన దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ విధానం మన దేశంలో తయారవుతుంది అని చెప్పగలిగినటువంటి సాక్ష్యాధారాలు ఏవి మనకు అన్ని ఎక్కువగా కనిపించడం లేదు. నిస్సందేహంగా కృష్ణమేనన్ గారు చేసినటువంటి వ్యాఖ్య ఈ రోజుకి సమంజసమైంది, ప్రాసంగికత కలిగింది అనేది మొదటి వ్యాఖ్యకు సంబంధించినటువంటి సమాధానం. రెండవది, ఇరాన్ తోటి అమెరికా సంబంధాలు అంతో ఎంతో మెరుగుపడే అవకాశం ఉంది కాబట్టి ఇరాన్కి భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందా, ఇరాన్కి భారతదేశానికి పాకిస్తాన్కి సంబంధాలు అనేది రెండవ ప్రశ్న. దానికి విజయప్రసాద్ గారు ఇచ్చినటువంటి సమాధానం తప్పనిసరిగా అవకాశాలు ఉన్నాయి. ఆసియా దేశాల్లో ప్రత్యేకించి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఈ ఘర్షణలు ఏవైతే ఉన్నాయో ఇవి శాశ్వతం కాదు. భారతదేశంతో సంధి చేసుకోలేము, భారతదేశంతో స్నేహం చేయలేము, స్నేహం చేయాలన్న కోరిక ఊహాజనితమైంది కాదు. పాలకులకి ఆసియా దేశంలో ప్రత్యేకించి ఆసియా ఖండంలో ప్రత్యేకించి దక్షిణాసియా దేశాల్లో సుస్థిరమైనటువంటి శాంతిని స్థాపించాలి అనే పట్టుదల కనుక ఉంటే, శాంతి అనివార్యమైనటువంటి పరిస్థితులు కనుక పాలకవర్గం సృష్టించగలిగితే భారతదేశానికి ఉన్నటువంటి కలహాలు కల్లోలాలు శాశ్వతంగా దూరం అయిపోయే అవకాశం ఉంది. అటువంటి శాశ్వతంగా దూరం చేయగలిగినటువంటి ఒక ప్రాజెక్ట్, ఒక అవకాశం ఇరాన్ భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ప్రతిపాదించిన పైప్ లైన్, గ్యాస్ పైప్ లైన్, యూపీఏ 1 ప్రభుత్వం గ్యాస్ పైప్ లైన్ ని ఒప్పందం చేసుకున్నారు. కానీ అమెరికా డిమాండ్ మేరకి ఆ గ్యాస్ పైప్ లైన్ ని అమలు చేయకుండా ప్రభుత్వాలు దాటేసుకుంటూ వచ్చాయి. 2 సార్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సంబంధించినటువంటి సమావేశాల్లో
భారతదేశం ఇరాన్కి వ్యతిరేకంగా 2 సార్లు ఓట్ చేసింది, అమెరికా చెప్పింది కాదు. అదే భారతదేశం అత్యంత ఖరీదైనటువంటి ఎన్రాన్ ప్రాజెక్ట్ ని భరిస్తూ వచ్చింది. ఇంతకంటే పిచ్చి పని మరొకటి ఏమీ ఉండదు. ఈ రోజుకైనా పాలకవర్గాలు లేదంటే భారతీయులుగా ఉన్నటువంటి వాళ్ళు, సాధారణ భారతీయులు, శాంతి కాముకులైనటువంటి భారతీయులు పాకిస్తాన్తో స్నేహం కావాలని కోరుకుంటున్నారు. శాంతి కాముకులైనటువంటి పాకిస్తానీ ప్రజలు కూడా భారతదేశంతో స్నేహం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రెండింటి మధ్య స్నేహాన్ని విస్తరింపజేయటానికి, స్నేహ కుసుమాలు పూయించడానికి ఏకైక అవకాశం ఇరాన్ భారతదేశం పాకిస్తాన్ మీదుగా వచ్చే పైప్ లైన్ నిర్మాణాన్ని ముందు తీసుకెళ్ళటం. ఆ దిశగా ఆలోచిస్తే దక్షిణాసియా దేశాల్లో సత్వర శాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. So there is a question from M. Gurvinder. Do you think Biden will react on the removal of 370 article in Kashmir, and will he say anything on CIA, on NCR? This is the question. This is an interesting and important question, because if you look at the transition team document that they released, and you look at the record of Biden in the last year, it's not that they haven't paid attention to this issue. Nothing is written in their text. They've paid attention to it. It's clear. But they will not take a position adverse to the Modi government. Despite the fact that there may be some temperamental difference between the Liberal Democrats and Mr. Modi's orientation, I don't think there'll be any major statement or provocation from Washington, D.C. I don't think they're going to complain. You see, the only possible complaint that could have come from the United States was a complaint on the basis of religious freedom being compromised. And the United States generally acts when Christians find their faith compromised. In this case, it was such an open attack on Muslims that there was no noise made from Washington. So I doubt very much that Biden will make any noise. I doubt. The United States doesn't care about democratic norms overseas. Its close ally is Saudi Arabia. ప్రశ్న, బైడెన్ భారతదేశంలో రాజ్యాంగంలో 370 అధికరణం రద్దుని ప్రశ్నించే అవకాశం ఉందా, లేదు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్ పట్ల ఏమైనా వ్యాఖ్యలు చేసే ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా, వైఖరి తీసుకునే అవకాశం ఉందా అన్నది ప్రశ్న. విజయప్రసాద్ గారు ఇచ్చినటువంటి సమాధానం దానికి దాదాపుగా అవకాశాలు లేవు అనేది ఆయన అంచనా. ఇది కీలకం. అంతే. అమెరికా ఎప్పుడైనా మోడీతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. వాళ్ళిద్దరి మధ్యలో అమెరికాకున్న భారతదేశానికి కానీ మోడీ ప్రభుత్వానికి బైడెన్ ప్రభుత్వానికి మధ్య ఇచ్చిపుచ్చుకునే విషయంలో, వ్యక్తీకరణ విషయంలో, మాటల పరుషత్వంలో, కఠినత్వంలో లేదంటే తేడాలు ఉంటే ఉండొచ్చేమో కానీ విధానంలోనూ వ్యూహంలోనూ పెద్ద తేడా ఏముండదు. ఈ మధ్యలో ఏదైనా ఒకే ఒక సందర్భంలో అమెరికా స్పందించే అవకాశం ఉంది. అది మత విశ్వాసాలకు సంబంధించినటువంటి సమస్య తలెత్తినప్పుడు, అది కూడా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క మత విశ్వాసాలకు ప్రమాదాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి అనే ఆందోళన తలెత్తినప్పుడు మాత్రమే అమెరికా స్పందించింది తప్ప ఇక్కడ మనకు అలా కనిపిస్తోంది ముస్లిం మతం పైన, ముస్లిం ప్రజానీకం పైన ప్రత్యక్ష దాడి. సో ఈ విషయంలో అటు అమెరికా విధానంలో కానీ మోడీ ప్రభుత్వ విధానంలో కానీ ఏమాత్రం తేడా లేదు. వాళ్ళిద్దరి మధ్య ఈ విషయంలో ఘర్షణ జరిగే అవకాశం కూడా లేదు. ఓకే, ఇంకొకటి యాడ్ చేసింది ఏంటంటే ఆయన ఇతర దేశాల్లోని ప్రజాస్వామ్యం గురించి అమెరికాకు
అనేటువంటిది కూడా ఆయన చెప్పారు. ఇంకో ప్రశ్న, సారీ, అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ డి ప్రసాద్. సో డూ యూ థింక్, can you expect any change in the policies of H1B visa and green card holders problem? Is it possible? It's a very interesting question. Number one, Biden's team have made no comment. Very important to remember. Number two, the US Senate is controlled by the Republicans. So no liberal immigration policy can be pushed forward. Number three, Trump's executive order from October restricted H1B, H2, and so on. Biden can overturn the executive order. He can open up H1B again. But I want to say something very clearly. Trump's executive order said that only highly paid and highly skilled people can come into the United States, not entry-level job seekers. And I don't think Biden will change that policy. So if anybody is seeking an entry-level job through an H1B, I don't think that policy is going to change. This is now free legal advice and career advice I'm giving you. For Indian aspirants to US. That's ఇక్కడ బైడెన్ ప్రభుత్వం గ్రీన్ కార్డు షరతులు సడలించడంలో కానీ లేదంటే H1B వీసా షరతులు సడలించడంలో కానీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా కదా? విజయప్రసాద్ గారి సమాధానం ఏంటంటే అటువంటి అవకాశాలు ఏమి లేవు. ఎంతవరకు బైడెన్ దానికి సంబంధించి ఏ ప్రకటన చేయలేదు. ట్రంప్ అక్టోబర్లో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అత్యంత సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళకి ఆ H1B వీసాలు ఇచ్చే అవకాశం ఉంది తప్ప దిగువ స్థాయి ప్రాథమిక స్థాయిలో కంపెనీల్లో ఉద్యోగాల కోసం వచ్చే వాళ్ళకి H1B వీసాలు ఇవ్వడానికి అవకాశం లేదు అనేది ట్రంప్ ఆదేశం యొక్క సారాంశం. ఆ ఆదేశాన్ని బైడెన్ తిరగదోడతాడు అన్నది అనే దానికి సూచన లేవు, ఇంతవరకు కనపడలేదు. కాబట్టి ఆదేశాన్ని మినహాయిస్తే తిరగరాసి కొత్త ఆదేశాలు జారీ చేస్తే, కొత్త షరతులతో ఆదేశాలు జారీ చేస్తే చేయొచ్చు. అదే విజయప్రసాద్ గారు సిద్ధంగా ఇచ్చే లీగల్ అడ్వైస్ ఏంటంటే భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి సెటిల్ అవుదామని చెప్పి ప్రాథమిక స్థాయిలో జాబ్ సంపాదించి అమెరికా వెళ్ళి సెటిల్ అవుదామని అనుకునే వాళ్ళు అంత తొందరగా ఆశపడొద్దు, అడుగులేయొద్దు అనేది ఆయన సలహా ఇస్తున్నారు. ఓకే, అనదర్ క్వశ్చన్ ఇస్, వాట్ విల్ హ్యాపెన్ టు వాల్ బిట్వీన్ మెక్సికో అండ్ అమెరికా? So there was already a wall between Mexico and the United States. There's a river that divides the border, the Rio Grande, and where the river is not deep enough or wide enough, there has been a fence. Trump made this into a symbolic policy. He said, we'll build a higher wall, bigger wall. We'll make Mexico pay for the wall. But the fact is that the policy of maintaining and controlling the border is a bipartisan policy. So Trump used that to attack the Democrats, saying they are not interested in immigration. But this was in fact not true. They were prosecuting an immigration policy. It's just that there were some small groups of people, children, who had come with their parents across the border illegally without papers. The Democrats said, let the children get regularized. It's not their fault that they came without papers. And the Republicans, because there is an element of barbarism there. I use that word so many times. Comrade Viraya is laughing every time I say the word barbaric. There is something barbaric in their policy because they say even children should be prosecuted.
So the gap is both want to prosecute people who come without papers, but the Democrats say, let's not prosecute the children. That's the only difference. But they both want to build, they both have been building the wall. Trump just made it an issue, a false issue. You know, it's like running in an Indian election campaign saying every Indian should have the right to burst patakas. And look at this party, they are against patakas. Listen to the noise today during Diwali. There's patakas burst everywhere. Which party has said we are against patakas? But you make it a false issue. And then parties will have to come out and say, no, we are in favor of patakas. Then the whole debate shifts to the right. You see, that's what Trump did. He took the whole debate far to the right. But he attacked the Democrats for something which they were already doing. So it's very clever politics. అమెరికాకి మెక్సికోకి మధ్య ఉన్నటువంటి గోడ విషయంలో బైడెన్ ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా అన్నది ప్రశ్న. విజయప్రసాద్ గారి సమాధానం, అమెరికాకి మెక్సికోకి మధ్య ఒక సహజమైనటువంటి సరిహద్దు నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదే సరిహద్దుగా ఉంది. నది లోతు రియో గ్రాండే నది అది. ఆ నది లోతు తక్కువగా ఉన్న కాడ ఫెన్సింగ్ నిర్మించారు. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నారు లేరు అనే దాంతో సంబంధం లేకుండా గత శతాబ్దాల కాలంగా అది నిర్మాణం అవుతూ వచ్చింది. డెమోక్రాట్లు వచ్చినా అదే పని చేస్తున్నారు, రిపబ్లికన్లు వచ్చినా అదే పని చేస్తున్నారు. అక్కడ లేని సమస్యని సృష్టించి ట్రంప్ డెమోక్రాట్ల పైన దాడి చేయడానికి ఉపయోగించుకున్నాడు. అంతే తప్ప అందులో వాస్తవం లేదు. ఒకటే వాస్తవం ఉంది, ఎందుకంటే రిపబ్లికన్లు అడుగుతుంది రాక్షసత్వం, బార్బేరియనిజం గురించి మాట్లాడుతున్నారు. ఆ రాక్షసత్వం ఎంత స్థాయికి వెళ్ళింది అంటే మెక్సికో సరిహద్దులు దాటి వచ్చే తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా అనివార్యంగా ఉంటారు. డెమోక్రాట్లు ఆ పిల్లల వరకు రెగ్యులర్ అయితే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వండి, తల్లిదండ్రులను విచారించండి అని చెప్పేది డెమోక్రాట్ల యొక్క వైఖరి. రిపబ్లికన్లు ఏమంటున్నారు అంటే పిల్లలతో సహా విచారించాల్సిందే, వాళ్ళైనా చట్టాన్ని ఉల్లంఘించారు, చట్ట విరుద్ధంగా పుట్టారు కాబట్టి వాళ్ళు అక్రమ పౌరులే, వాళ్ళు కూడా విచారించాలి, వాళ్ళ మీద శిక్ష వేయాలి, జైల్లో పెట్టాలి అని ఆ రాక్షసత్వానికి ఆ క్రూరత్వానికి నిదర్శనంగా రిపబ్లికన్ వాదన ఉంటుంది. నిజానికి ఉదాహరణకి మన భారతదేశం నేపథ్యంలో మనం దీపావళి జరుపుకోబోతున్నాం. దీపావళి సందర్భంగా టపాసులు పేల్చాలా వద్దా అనే దాన్ని ఎన్నికల ఎజెండా చేయగలిగినటువంటి సామర్థ్యాలు ఉన్నటువంటి దేశం మనం. ఎవరో పార్టీ టపాసులు వద్దంటున్నారు కాబట్టి దీపావళిలో మీరు టపాసులు పేల్చొద్దంటారా, ఇది న్యాయమా అన్యాయమా అని చెప్పి మనం చర్చ మొదలు పెట్టేస్తే అసలు కీలకమైనటువంటి చర్చలు ప్రజలు తెలుసుకోవాల్సింది, ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే విషయాలు, ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు అన్ని కూడా పక్కెళ్ళి అది మితవాదం, తీవ్రవాద మితవాదం వైపు ప్రజల యొక్క ఆలోచనల్ని, చర్చల్ని, పౌర సమాజం యొక్క చైతన్యాన్ని మళ్లించే ప్రయత్నాల్లో భాగమే అది. ఆ ప్రయత్నాన్ని ట్రంప్ పెద్ద ఎత్తున జయప్రదంగా చేశారు. దానికి ఒక మెక్సికో గోడని ఉదాహరణగా గుర్తుగా ఎంచుకున్నాడు. ఆ పేరు చెప్పి డెమోక్రాట్ల పైన దాడి చేస్తూ వచ్చాడు. Okay. For your information, High Court of Telangana yesterday banned patakas, but today Supreme Court allowed it. That is what we are hearing sound from India while sitting in US. So another question is from R. Sambasivaro. Does Communist Party of USA continue internal struggle on Biden policies since it is with Democratic Party? So the US left must be understood as a range of different political parties. There is the Green Party, which ran a candidate for president. There's the Party for Socialism and Liberation, which ran a candidate for president. There's the Communist Party of the United States, which generally supported the anti-Trump campaign, which means effectively voting for Biden. But each of these forces is very weak in the United States, very weak.
it's going to take a lot of effort for these three, and then I'm going to name a fourth in a minute. These three political orientations: Green Party, Party of Socialism and Liberation, Communist Party. It's going to take a lot of effort to build an agenda. There is also the Democratic Socialists of America, who have about 70,000 members. It's the largest socialist party. They are in an internal struggle between the left wing and the wing closer to the Democratic Party. And it will be interesting to see what happens in their struggle. They are all across the United States, and they have now 10 members, roughly 10 members in the US Congress. So there are Democratic Socialists like Alexandra Ocasio-Cortez, like Cory Bush, like Jamal Bowman. They are going to be members of the US Congress, and they are socialists. So it's the first time in US history that you've seen so many socialists inside the US Congress. Now, whether they will be able to cleverly move an agenda, that's to be seen. But this is a positive development, that there are these socialists now at the highest legislative body in the United States. అమెరికా కమ్యూనిస్ట్ పార్టీ బైడెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్గత పోరాటం చేస్తుందా, లేదంటే బైడెన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందా అనేది ఆత్మాంతరే గారి ప్రశ్న. దానికి విజయప్రసాద్ గారు ఇచ్చిన సమాధానం, అమెరికాలో ఉన్నటువంటి వామపక్షం గురించి అర్థం చేసుకోవాలి అంటే అదేదో ఒక పార్టీతో ముడిపడి ఉన్నటువంటి ధోరణి కాదు, అనేక పార్టీల సమాహారంగా ఉంటుంది. ఉదాహరణకి గ్రీన్స్ పార్టీ అధ్యక్ష పదవిలో బరిలో నిలబడ్డారు. అట్లాగే సోషలిస్ట్ లిబరేషన్ పార్టీ కూడా అధ్యక్ష పదవి కోసం బరిలో నిలబడ్డారు. కమ్యూనిస్ట్ పార్టీ, అమెరికా కమ్యూనిస్ట్ పార్టీ ట్రంప్ వ్యతిరేకమైనటువంటి స్టాండ్ తీసుకుంది. బైడెన్ కి అనుకూలంగా ఓటేయడానికి ప్రోత్సహించింది. మరో పార్టీ ఉంది, దాదాపు 70,000 మంది సభ్యులు కలిగినటువంటి పార్టీ ప్రజాతంత్ర సోషలిస్టులు పార్టీ పేరు. వాళ్ళు 70,000 మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, దేశవ్యాప్తంగా ఉన్నారు. ఈ పార్టీ తరఫున 10 మంది పార్లమెంట్ సభ్యులు అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశించబోతా ఉన్నారు. ఈ 10 మంది తెలివిగా జమాల్ బమాల్ గానీ బుష్ అని మరో పేరు చెప్పారు. వీళ్ళు 10 మంది పోతే ఈ స్థాయిలో సోషలిస్టులు అమెరికా పార్లమెంట్ లో ప్రవేశించడం ఈ స్థాయి ఎంతో సంఖ్యాపరంగా స్థాయిలో ఇదే మొదటిసారి. వాళ్ళు ఏదైనా తెలివిగా వ్యవహరించి కొత్త ఎజెండాని, ప్రజానుకూలమైనటువంటి ఎజెండాని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం, దాని దిశగా దాని చుట్టూ చర్చలు నడపడం ఏ మేరకు చేయగలుగుతారు అనేది చూడాలి. అమెరికాలో వామపక్షం గురించి మనం ఆలోచించాలనేటప్పుడు వామపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయి. చాలా కృషి చేస్తే కానీ వాళ్ళు ఒక శక్తిగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. Okay. Now we'll see whether any questions from MB Vijnana Kendra. ఏం లేవండి, క్వశ్చన్స్ ఏం లేవు. There are no questions from that side, Vijayawada side. So, thank you very much, comrade. Veeraya garu, thank you. ఇద్దరికి థ్యాంక్స్ చెప్తూ, అదే విధంగా చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఫేస్బుక్ నుంచి, మిగతా ఫేస్బుక్ పేజీల నుంచి, అట్లాగే ఎంబీ విజ్ఞాన కేంద్రం ఫేస్బుక్ పేజీ నుంచి చూస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు రామరాజు గారు క్లుప్తంగా 2 నిమిషాలు ఆయనే వందన సమర్పణ చేయాలి. నేను మర్చిపోయి నేను చేశాను. రామరాజు గారు మాట్లాడారు. ఓకే సార్, ఈరోజు అమెరికాలో ఎన్నికలు జరిగి ట్రంప్ ఓడిపోయి బైడెన్ గెలిచిన సందర్భంలో మన దేశానికి, అట్లాగే మన దేశం నుంచి అమెరికా వెళ్ళి ఉంటున్నటువంటి భారతీయులకి అనేక రకాలుగా మేలు జరుగుతుందని అనేక మంది ఆశిస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో బైడెన్ ప్రభుత్వం అమెరికన్ సామ్రాజ్యవాద విధాన అంశం మీద ఈ సెమినార్ పెట్టడం సరైనటువంటి సందర్భం. ఈ సందర్భంలో మంచి ఉపన్యాసం చేసినటువంటి విజయప్రసాద్ గారికి ప్రత్యేకంగా 2 విజ్ఞాన కేంద్రాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన చెప్పినట్టుగా ప్రధానంగా మనం గమనించాల్సింది, అది ట్రంప్ అయినప్పటికీ బైడెన్ అయినప్పటికీ ఇద్దరు కూడా వేరువేరు వ్యక్తులుగా ఉన్నప్పటికీ వాళ్ళ విధానాలు మాత్రం ఒకటే అనేది మనం స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం,
అది మన దేశానికి సంబంధించి మనం కానీ చూస్తే అది ట్రంప్ అధికారంలో ఉన్నా, రేపు బైడెన్ అధికారంలోకి వచ్చినా, అంతకు ముందు బుష్ అధికారంలో ఉన్నా, ఒబామా అధికారంలో ఉన్నా, మన దేశం ఈరోజు పూర్తిగా అమెరికాకి సాగిలపడి జూనియర్ పార్ట్నర్ గా మారిపోతున్నా సరే, పాకిస్తాన్ విషయంలో కానీ, భారతదేశ విషయంలో కానీ అమెరికన్ సామ్రాజ్యవాద యొక్క వైఖరి ఒకే విధంగా ఉంటా ఉంది. ఎప్పుడు కూడా మనం చూస్తానే ఉన్నాం. అట్లాగే ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, అమెరికాలో ఉన్నటువంటి గెలవబోయేటువంటి ప్రెసిడెంట్ కానివ్వండి, ఏ నినాదం ఇచ్చినా సరే ఇప్పుడు ఈరోజు చెప్తా ఉన్నారు ప్యారిస్ పర్యావరణ ఒప్పందాన్ని పరిశీలిస్తామని చెప్పేసి. అంతకు ముందు మనం చూసాం ప్రపంచ శాంతిని కాపాడుతామన్నా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నా, లేదు టెర్రరిజాన్ని అంతం చేస్తామన్నా, ఈ నినాదాలు ఏం చెప్పినప్పటికీ వాటన్నిటి వెనకాల ఉన్నది అమెరికన్ సామ్రాజ్యవాద ప్రయోజనాలు కాపాడటమే. అదే ఈ రోజు కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇవన్నీ చూస్తా ఉంటే మనకి ఏదైతే మన భారతదేశానికి సంబంధించి నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ గారు చెప్పినట్టుగా ఏ బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ రూలింగ్ అమెరికా అనేటువంటిది స్పష్టంగా తెలుస్తా ఉంది. అన్నిట్లో కూడా వాళ్ళ ప్రయోజనాలే ఈరోజు కనపడతా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఒక మంచి ఉపన్యాసం చేసినటువంటి లెఫ్ట్ వర్డ్ చీఫ్ ఎడిటర్ విజయప్రసాద్ గారికి 2 విజ్ఞాన కేంద్రాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే విజయప్రసాద్ గారి ఉపన్యాసాన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి వీరయ్య గారికి 2 విజ్ఞాన కేంద్రాల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సెమినార్ లో పాల్గొన్నటువంటి విజ్ఞాన కేంద్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి వినయ్ కుమార్ గారికి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఫేస్బుక్ లోను, అట్లాగే మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఫేస్బుక్ లోను వీక్షిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెమినార్ ని ముగించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. You are currently the only person in the